చంద్రకాంతి కుశవరనమితాంగీ సన్నిషన్నాసితాబ్జీ నిజకర కమలోద్యలికిని పుస్తకశ్రీ సకల విభవ సిద్ధే పదువగ్దేవతాన. శ్రీ గురుభ్యో నమ. సభా సరస్వత్యై నమ. సప్తఋషి మండలం నుంచి వచ్చినటువంటి 7 కిరణములు మన సూర్యుని ద్వారా 7 గ్రహములుగా ఆయన యొక్క పర్సనాలిటీగా వ్యక్తమై ఒక్కొక్క గ్రహమునందు మళ్ళీ సప్తఋషులు అనేటటువంటి వారు ఉండి ఈ సప్తఋషులు మనలో ఉండేటటువంటి షట్చక్రములు సహస్రారములకు అధినేతలై ఒకే వ్యూహము ఈ సూర్యమండలమునందు వర్తిస్తూ ఉంటాం. తెలియని వారికి పిచ్చి పిచ్చిగా జరుగుతున్నట్టుగా ఉంటుంది, తెలిసినటువంటి వారికి ఒక ఆర్డర్లో ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దీన్నే డివైన్ ప్లాన్ అని చెప్పవచ్చు. అర్త్కి సంబంధించినటువంటి ప్లాన్ ఒకటి ఉంటుంది, సోలార్ సిస్టమ్కి సంబంధించిన ప్లాన్ ఒకటి ఉంటుంది, హ్యూమన్ బీయింగ్స్కి సంబంధించిన ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారమే వెళ్తూ ఉంటుంది. ఉదాహరణ చెప్పుకోవాలంటే మనకి ఇక్కడి నుంచి మనం అండమానం ఏదైనా దేశమునకు షిప్పులో వెళ్తున్నాం. పెద్ద షిప్ కొత్తది కానీ కొనుక్కుంటే ఇక్కడి నుంచి అండమానం వెళ్తుండేటటువంటి దారి నిర్దేశింపబడి ఉంటుంది. మన చేతిలో ఉండదు పడవ ఎక్కిన తర్వాత. మనందరి యొక్క కర్మగతి అంతే. కానీ ఆ పడవలో లోపల కూర్చుని కొందరు పుస్తకాలు చదువుకుంటారు, కొందరు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తారు, కొందరు డెక్క మీద కొందరు స్నానం చేస్తారు, కొందరు ఒకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, కొందరు వంట చేస్తారు. వంట చేసుకోవాలి, భోజనం చేయాలి కాబట్టి. కొందరేమో కూర్చుని అమ్మోళ్ళు కూర్చుని పేకాట ఆడుకుంటారు. మీలాంటి మంచి వాళ్ళంతా ఒక చోట కూర్చుని భగవద్గీత చదువుకుంటారు. కొందరేమో సాధన చేసుకుంటారు, కొందరేమో చాలా ఉల్లాసంగా గడుపుతారు, కొందరు ఏడుస్తూ గడుపుతారు. మీ జీవితం కూడా అంతే. మానవునికి ప్రకృతి 2 వరములు ఇస్తుంది. మానవుడి యొక్క బర్త్ రైట్ ఇది. నిరంతరముగా ఏంటది మ్యూజిక్ నిరంతరముగా ఆనందముగా ఉండటం అనేది ఈజ్ బర్త్ రైట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. చేత భగవంతుడు ఆనంద స్వరూపుడు. ఆనందో బ్రహ్మ రసో వై సహా. అది బ్రహ్మ అయినటువంటి వాక్యం. ఆనంద స్వరూపుడే బ్రహ్మము ఉంటాడు, రసస్వరూపుడే ఉంటాడు. అంచేత బర్త్ రైట్ ఏమిటి? ఏడుస్తున్నాం అంటే మనకి దట్ ఈజ్ అవర్ ఓన్ కుకింగ్ అంటారు. ఎవడు కూడా వంట వండుకునేటప్పుడు ఆ వంటనే అదే ద్రవ్యములతో చాలా చక్కగా వంట చేయొచ్చు. లేకపోతే మన వంట వాళ్ళలాగా పెంట కూడా నేను చేసినట్టుగా పెంట కూడా చేయొచ్చు. అదే బియ్యం, అదే ఆవాలు, అదే వాటితో వంట సరిగ్గా వచ్చినటువంటి వాడు అద్భుతంగా రుచికరంగా చేస్తాడు. కొంచెం మనసు అటు ఇటు ఉండేటటువంటి వాడు మన వంట వాళ్ళ అంటే కొంచెం ఆ వంటనే పెంట కూడా చేయొచ్చు. చక్కగా అక్కడ ఉండేటువంటి రోజును బట్టి ఉంటుంది. అలాగే మన జీవితం నందు అనేకమైనటువంటి అవకాశములు ఇవ్వబడతాయి. భార్యాపిల్లలు, భర్తలు ఏవి బంధములు కాదు. బంధములు సంసారం బంధం అనుకునేటటువంటి వాడు మూర్ఖుడు. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ట్రైనింగ్కి కావాల్సినటువంటి సాధనములు ఎందుకు ఇస్తాడు? రసస్వరూపుడు భగవంతుడు కాబట్టి రసమును ఆస్వాదించడం కోసమని చక్కగా అన్నీ ఇస్తాడు. హస్బెండ్, వైఫ్, పిల్లలు ప్రాపర్గా వాటిని తీసుకుంటే ఎప్పుడు ఏమి సెకండ్ రసస్వరూపమే ఆనందమయమే. ఆ తెలికి ఏం చేస్తుంటుందంటే మానవ జాతి
ఉన్న వాటిని కంపు చేసుకుని మూడుతో దెబ్బలాడ తెచ్చుకుని, పిల్లలతో దెబ్బలాడ తెచ్చుకుని, పిల్లలతో దెబ్బలాడ తెచ్చుకుని తన యొక్క అహంకారం, మమకారం వల్ల ఏం చేస్తూ ఉంటుంది, రసస్వరూపుడైన భగవంతుడిని యొక్క దర్శనం చేయలేక ఆనందం నుంచి భ్రష్టు పడుతూ ఉంటుంది. ఈ ఆనందం నుంచి భ్రష్టుపడి కష్టంలో వచ్చినటువంటి దానికి ఒక దారి చూపించాలి. ఆ దారి చూపించడం కోసం నిరంతరము కొంతమంది ఋషులు ఊర్ధ్వలోకములకు వెళ్ళగలిగినటువంటి సమర్థత వాళ్ళు కలిగి ఉండి, బంధములు ఏమీ లేకపోయినా సరే మన కోసం అని సాక్రిఫైస్ అయ్యి మళ్ళీ భౌతిక లోకం తీసుకుని దేహములు ధరిస్తూ ఉంటారు. వారు చేసేటటువంటి సాక్రిఫైస్ అన్ఇమాజినబుల్ సాక్రిఫైస్. అనేక సాక్రిఫైస్ మనం చూస్తాం ఈ చరిత్రలో. ఆ సాక్రిఫైస్లు చేసినటువంటి వారినే మాస్టర్స్ అనే పేరుతో మనం పిలుచుకుంటారు. 7 ప్రత్యేకముగా నేను చెప్పుకున్నటువంటి వారు భౌతిక శరీరములు తీసుకుని మానవ జాతి యొక్క పురోభివృద్ధికై నిరంతరము పట్టుబడుతూ ఉంటారు. మానవుడికి 2వ బర్త్ రైట్ ఏంటంటే ఇవాళ గంట రేపు బాగుండడం. మీరు చూస్తే పొద్దున్నుంచి పుట్టినప్పటి నుంచి ఇవాళ గంట రేపు బాగుండడం కోసం ప్రయత్నం చేస్తారు. ఈదర్ ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ ఇన్ ఫైనాన్స్ ఆర్ ఇన్ పవర్. రేపు తీసుకునేది ఒకటి. ఇవాళ గంట రేపు బాగుండాలని ప్రయత్నం చేస్తారు. ప్రమోషన్ రావడం కోసం, డబ్బులు సంపాదించడం కోసం. ఒకవేళ విద్య నేర్చుకుంటే నిన్నటికంటే ఇవాళ కొంచెం ఎక్కువ విద్య నేర్చుకోవటం న్యాచురల్. పుట్టినప్పటి నుంచి శిశువు మెల్లిగా యువకుడు అవుతాడు న్యాచురల్గా, అలా ఉండిపోడు. దీనిని పరిణామం అనే పేరుతో పిలుస్తారు. ఎవల్యూషన్ ఇంటూ a level which is higher. సూర్యోదయం ఒకలాగే ఉంటుంది, కానీ నిన్న సూర్యోదయం వాళ్ళ సూర్యోదయం కాదు. నిన్న పొద్దు నుంచి అయినటువంటి సంస్కారములు కానీ నేర్చుకున్న విషయంలో కూడా కలిపినటువంటి సూర్యోదయం ఇవాళ అవుతుంది. 2 ఒకలాగే కనిపించినట్టుగా ఉంటాయి. ఇవాళ మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తాం ఇదంతా కలిపి రేపు సూర్యోదయంలో కలుస్తుంది. మనం నిద్ర లేచినప్పుడు అంతే, ఇవాళ రాత్రి నిద్రపోయి రేపు పొద్దున లేచేసరికి ఈ రోజు యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కలిసినటువంటి మానవుడై ఉంటాం. రేపటికి ఈరోజు ఏం చేసుకుంటాం అలా దాన్ని బట్టి రేపు మార్నింగ్ ఉంటుంది. ఏ మానవుడికి వాడి కర్మ ఇలాగని విధింపబడి ఉండదు, విశ్వకర్మ విధింపబడి ఉంటుంది. విశ్వకర్మయందు మన కర్మ చిన్న భాగములు కాబట్టి ఈ కర్మయందు ఉండేటటువంటిది ఇందాక నేను చెప్పినటువంటి షిప్లో హాయిగా ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ జీవితం అనేటటువంటి ఒక షిప్ ఇది. ఈ సంసారం అనే సముద్రంలో వెళ్తుండేటువంటి షిప్ తొక్క అని మన చేతిలోనే ఉంటుంది. ఎటు తిప్పుకుంటాం మన చేతిలోనే ఉంటుంది. ఆనందంగా ఉంచుకుంటూ ఉంటుంది. ఏది మనం ఎవల్యూషన్లో మనం బెటర్ చేసుకోవాలని మన చేతుల్లో ఉంటుంది. ఇందాక నేను చెప్పినటువంటి భూమి కొన్ని కోట్ల సంవత్సరముల క్రితం సనత్ కుమారుల వారు వచ్చిన తర్వాత భౌతిక లోకంలోనికి వచ్చింది. భౌతిక లోకంలోంచి భూమి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ మానవ జాతి అనేకమైనటువంటి పరిణామములు పొందినది. ఇందాక ఎవల్యూషన్ చెప్పుకున్నాము. ఇది మేడం బ్లవర్స్కి ఇచ్చినటువంటి టెర్మినాలజీలోనే మోడర్న్ లాంగ్వేజ్ అర్థం కోసం ఆ టెర్మినాలజీలోనే చెప్పుకుందాం మనం. ఆవిడ వాటిని 5 స్టేజ్లలో ఎవల్యూషన్ అయినట్టుగా చెప్పింది. సీక్రెట్ ఐలాండ్, హైపర్బోరియన్, లెమూరియా, అట్లాంటిస్ అండ్ ఆరియన్. ఇప్పుడు మనం ఉండే సివిలైజేషన్ ఆరియన్ అంటారు. దీనికి ముందు 4 జాతులు, 4 ఎవల్యూషన్స్ భూమి మీద జరిగిపోయాయి. సీక్రెట్ ఐలాండ్ అనేటటువంటి దానికి నిన్న మీరు బైబిల్ చూశారు. గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని ఉంటుంది. అక్కడ గార్డెన్ ఆఫ్ ఈడెన్లో మొట్టమొదటిగా మానవులు భగవంతుని ద్వారా పుట్టింపబడి ఈ పశుపక్షాలు, వీటికి బ్యాంక్ అకౌంట్ ఉండదు పాపం, ఎల్ఐసి పాలసీ ఉండదు, ఏమండి ఫ్రిడ్జ్ ఉండదు, ఏముండదు. అయినా సరే రేపు ఎలాగనే కక్కుర్తి పెట్టుకుండదు, బతికేస్తాయి. చుట్టూ ఉండే యానిమల్స్ బతుకుతాయి. ఏం చేత ప్రకృతికి సంబంధించి లోబడి ఉంటాయి.
చెట్లు, జంతువులు, వీటి యొక్క ఎవల్యూషన్ కానీ, వాటి యొక్క ఆహార విహారం కానీ, వాటి సంగతి ప్రకృతి చూసుకుంటుంది, నేచర్ చూసుకుంటుంది. మన దగ్గరికి వచ్చేసరికి అక్కడే చిన్న ప్రాబ్లం వచ్చింది.